ప్రాణం లేకపోతే ఇది మైకత్వం ఎట్లా ఉంటుంది దానికి? ఇది గ్రహించి తిరిగి అందించేటువంటి గుణం ఏ విధంగా వస్తుంది? ప్రతి దాని యందు కూడా ఒక ప్రాణం కలిగి ఉంటుంది. ప్రతి జీవానికి కూడా జీవికి 80,000 కోట్ల సంవత్సరాలు ఉంటాయి. కనుక ఈ 80,000 కోట్ల సంవత్సరాలు మనం చేసేటువంటి స్థితి గతులను బట్టి సత్కార్యం కానీ దుష్కార్యం కానీ చేస్తే చేసిన కార్యము వల్ల వచ్చేటువంటి ఫలితాన్ని తప్పక మళ్ళీ ఆ జీవి అనుభవించవలసి వస్తుంది అని మనకు ఆగమ శాస్త్రం చెబుతోంది. అట్లా ఎన్ని వేల కోట్ల జన్మలు మనం ఎత్తితేనో 80,000 కోట్ల జన్మలు ప్రతి జీవానికి ఉంటాయి. అందులో కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత సద్గతి పొందితే మనకు దాంట్లో ఉత్తమమైనటువంటి స్థిరత్వం కలిగినటువంటి రాయి జన్మ కలుగుతుంది. అందులో ఇంకా కొన్ని రకాలైనటువంటి పుణ్య ఫలం మనకు దక్కితే స్థిరంతో పాటుగా చరత్వం కూడా కలిగినటువంటి రాయి జన్మ మనకు కలుగుతుంది. అంటే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి ఇంకో దగ్గర పెడితే అక్కడ కూడా కదలకుండా ఉండేటువంటి జీవం కలిగినటువంటి రాయి జన్మ మనకు కలుగుతుంది. అక్కడి నుంచి ఇంకా కొంత పుణ్యఫలం దక్కితే అప్పుడు తర్వాత వచ్చేటువంటి స్థిర చరత్వం కలిగినటువంటి ప్రాణి, అంటే దోమ కావచ్చు, ఈగ కావచ్చు, లేదా ఇతరమైనటువంటి ఆవు కావచ్చు, ఎద్దు కావచ్చు, ఇలాంటి మనిషి కూడా కావచ్చు. అలాంటి జన్మలు మనకు కొన్ని కలుగుతూ ఉంటాయి. అందులో కూడా ఉత్కృష్టత పెంచుకొని మనం చేసినటువంటి ధర్మ కార్యాచరణల వల్ల ఇంకా కొంచెం పుణ్య ఫలం దక్కితే అప్పుడు మనకు స్థిరము చరము కలిగినటువంటి ఉత్తమమైనటువంటి భగవంతుడి సాన్నిధ్యాన్ని చెందేటువంటి గతి మనకు లభిస్తుందట. అంటే మనం భగవంతుడి దగ్గరికి వెళుతూ ఉంటాం, ఆలయంలో ఏం చేస్తూ ఉంటాం? పూలు మనం తీసుకొని వచ్చి ఇంటి నుంచి ఇక్కడికి తీసుకొని వస్తాం. వచ్చేటువంటి దారిలో కొన్ని కింద పడిపోతాయి, కానీ భగవంతుడి దగ్గరికి కొన్ని మాత్రమే వెళ్తాయి. అలా భగవంతుడి సాన్నిధ్యాన్ని మనమంతా కూడా ఈనాడు ఈ విధంగా రాగలిగాము అనంటే ఈ స్థిర చర కలిగినటువంటి జీవాల్లో ఉత్కృష్టతని పొంది భగవంతుడి సాన్నిధ్యాన్ని పొందగలిగేటువంటి జీవం మనందరికీ కూడా లభించింది. తద్వారా మనమంతా గుడికి రాగలిగాము. ఇందులో కూడా ఉత్కృష్టత పొంది నారాయణ తత్వం ఏ పరమమైనటువంటిది అని భావించేటువంటి ఉత్కృష్టమైనటువంటి పద్ధతి, ఆ యొక్క పద్ధతిని పొందగలగడము అనంటే అది ఉన్నతోన్నతమైనటువంటిది. కానీ విష్ణువుని అంతటా చూడగలగడము అంటే నీలో ఉండేటువంటి వాడు విష్ణువే, నాలో ఉండేటువంటి వాడు విష్ణువే, అంతటా సర్వమైనటువంటి ప్రాణిలో కూడా ఉన్నటువంటి వాడు విష్ణువే అని భావించగలిగేటువంటి యోగ్యత రాగడం, అది ఇంకా ఉత్కృష్టమైనటువంటి జన్మ. వాటినన్నిటి అనంతరం ఇలా శిలా జన్మ అంటే భగవంతుడికి ఉపకరించేటువంటి శిల ఏదైతే ఉంటుందో అది రాయి కావచ్చు లేదా లోహం కావచ్చు, అలాంటి జీవం కలుగుతుంది కదా. ఆ జీవం కూడా మనలాంటి ఒక జీవియే. అందులో నుంచి ఆ ఉత్కృష్టతని పొందినటువంటి ఆ యొక్క రాయికి దానికి తత్వన్యాసము అని చెప్పి చేస్తారు. అంటే ఈ యొక్క న్యాసపూర్వకమైనటువంటిది అందులో ఉండేటువంటి జీవాన్ని తత్వ సంహారం చేసి, నాయన నువ్వు ఈ జీవాన్ని ఈ జీవి శరీరాన్ని వదిలి వేరే ఇంకో శరీరాన్ని చూసుకోవాల్సినటువంటి రోజు రానే వచ్చిందయ్యా, ఇది భగవంతుడికి యోగ్యమైనటువంటి శరీరంగా మలుచుకునేటువంటి రోజు వచ్చింది కనుక నువ్వు దీన్ని విడిచి వెళ్ళిపట్టి వదిలి వెళ్ళవలసింది అని చెప్పి ఆయన్ని కోరుకుంటూ అందులో ఉండేటువంటి జీవాన్ని ముందు తత్వ సంహార న్యాసము అనేటువంటి విధంగా దాంట్లో నుంచి తీసివేస్తారు. తీసివేసి 5 రకాలైనటువంటి అధివాసాలను జరుపుతూ ఉంటారు. జలాధివాసము, లోపల ఉండేటువంటి ఆ జీవి వెళ్ళిపోయిన తర్వాత అది పిపీలికలాగా పడిపోయేటువంటి స్థితి కలుగుతుందట. ఆ యొక్క ముద్దకి అది రాతి కావచ్చు లేదా లోహం కావచ్చు. ఆ స్థితిలో నుంచి కాస్త తడి కలిగి ఆ లోపల ఏదైనా కాస్త భిన్నము అంటే విరిగిపోయి ఉండడము లేకపోతే ఇంకేదైనా లోపం కలిగినటువంటి వస్తువు ఏదైనా కలిగితే అది మనకు తెలిసిపోవడం కోసం జలాదివాసాన్ని చేస్తారు. మళ్ళీ పాల లాంటి మృదుత్వం రావడం కోసం
పంచగవ్యము అస్థి త్వక్ చర్మం గతమై ఉండేటువంటి సమస్తములైనటువంటి పాపాన్ని మనం తీసివేయడం కోసం దాన్ని పంచగవ్య అధివాసము అని చెప్పి చేస్తారు. అంటే ఈ లోపల ఉండేటువంటి బొక్కలు ఎముకలు చర్మము వీటిని పట్టుకొని అనేక రకాలైనటువంటి పాపాలు కలిగి ఉంటాయి. జీవి వెళ్ళిపోయాడు దాంట్లో నుంచి, కానీ దాంట్లో ఉండేటువంటి పాప రాశి సంచితమై ఉన్నటువంటి రాశి మాత్రం అట్లాగే ఉంటుంది. దాన్ని పంచగవ్య అధివాసంతో తుడిచివేస్తారు ఆ పాపపు రాశినంతటినీ కూడా. అప్పుడు ఆ యొక్క విగ్రహానికి ప్రాణం పొందడానికి పూర్వాంగంగా చేయవలసినటువంటి సంస్కారం అంతా కూడా సిద్ధమై ఉంటుంది. ఇక ఆ జీవంలో నుంచి ఉత్పన్నమై అధికమైనటువంటి ఫలముని ఇవ్వగలిగేట్టుగా చూడమని చెప్పి ధాన్య ఫల పుష్ప శయ్య అధివాసాన్ని జరుపుతారు. అంటే ఇందులో ఉండేటువంటి ఆ జీవి ఏదైతే భగవంతుడు వచ్చిన తర్వాత ఆ రాతికి మళ్ళీ పడుకునే అవకాశం ఉండదు. మామూలుగా తిరుపతి వెళ్తే ఏం చేస్తాం మనం? రాత్రి 1ంటికి దర్శనం అవకాశం ఉంటే వెళ్ళిపోతాం, అంటే పంపించారనుకోండి, అవకాశం ఉంటే వెళ్ళిపోతాం. తెల్లవారుజామున 2:30కి అర్చకులు వెళ్ళి డోర్ తీస్తారు. రాత్రి 2 వరకు దర్శనాలు జరుగుతాయి. పాపం ఆయనకు ఒక 40 నిమిషాలు కూడా పడుకునే అవకాశం కూడా. అట్లా ప్రతి జీవానికి కూడా భగవంతుడికి కూడా మనం ఏం చేస్తాం? ఉదయం 5 గంటల ప్రాంతంలో నుంచే మేము వచ్చినాం ఆయన అని చెప్పి గంట కొడతాం, తలుపు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. అట్లా ఏ విధమైనటువంటి నిద్రపోయే అవకాశాన్ని మనం భగవంతుడికి ఇవ్వం. అందులో ఉండేటువంటి జీవానికి ఏ విధమైనటువంటి అవకాశం ఉండదు. కనుక ఒకసారి భగవత్ తత్వం అనేటువంటి దాంట్లో ప్రవేశించిన తర్వాత అవకాశం ఉండదు. కనుక ధాన్యములు ఫలములు పుష్పములు పెట్టి శయ్య పెట్టి స్వామి ఇక నువ్వు నిద్రపో చక్కగా అని చెప్పి అందులో ఉండేటువంటి జీవాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఆ బింబానికి ఒక కొత్తమైనటువంటి సంస్కారాన్ని అందజేస్తారు. ఆ తర్వాత తత్వన్యాస హోమము అని చెప్పి చేస్తారు. ప్రాణ ప్రతిష్ఠా హోమము అంటే రూపమైతే అక్కడ ఉంది, కానీ ఆ రూపానికి ప్రాణం కలిగి ఉంటేనే అది మనం చెప్పింది వినగలుగుతుంది. ఏ విధంగా అయితే ఇందులో మైక్ ఉంది, ఈ మైక్ను గ్రహించడానికి దీనికి సెల్లులు ఎట్లాగైతే అవసరమై మైక్కి సెల్లులు ఎట్లాగైతే అవసరం అవుతున్నాయో అట్లాగే ఆ విగ్రహానికి కూడా లోపల ఒక శక్తిని ఆపాదిస్తే అప్పుడు మనం చెప్పేటువంటిది ప్రతిదీ భగవత్ తత్వం అనేటువంటిది గ్రహించగలుగుతుంది అని చెబుతోంది మనకు ఆగమ శాస్త్రం. ఆ విధంగా ఉండడం కోసం అమ్మ ఇది నీ చెయ్యి, ఆ చెయ్యికి సంబంధించినటువంటి నక్షత్రము, ఇగో ఇది నీ పాదములు, ఈ పాదములకి అశ్విని దేవతలు నక్షత్రములుగా ఉండునుగాక, నీ కన్నులు సూర్య చంద్రులగునుగాక, నీ నేత్రములు శిరో హృదయములగునుగాక అని చెప్పి ఒక్కొక్క అంగముని సంస్కారహితముగా ఆయా నక్షత్రాలు రాశ్యాదులు మాసాధిపతులు ఒక్కొక్క స్థానము యందు ఉండి దేవతల యొక్క స్థానాన్ని పరిపక్వత చెందించి ఆయా స్థానాల్లో కాలమే భగవత్ స్వరూపము. అంటే నక్షత్రం అంటే మళ్ళీ అదేదో ఉండేటువంటి స్థానం కాదు, నక్షత్రం భగవంతుడిలోనే ఒకటిగా ఉండబడేటువంటిది, రాశి భగవంతుడిలోనే ఒకటిగా ఉండేటువంటిది. కనుక ఆ విధంగా హితమైనటువంటి భగవంతుడిలో సూర్య చంద్రులు కన్నులుగా ఉండి మనందరినీ కూడా పాలిస్తూ ఉన్నాయి. అందుకే సూర్యుడు రాకపోతే మనకు ఆనాడు మళ్ళీ తెల్లవారదు. కనుక ఆ విధంగా భగవంతుడి తత్వం ప్రకృతి అంతా ఉండింది, కానీ అంతా మనం చూడలేక మనమంతా ఏం చేస్తున్నాం? ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని భగవత్ తత్వాన్ని కనీసం ఇందులో అయినా చూసే ప్రయత్నాన్ని చేస్తున్నాం. ఆ విధంగా భగవంతుడి యొక్క తత్వం గోదా అనేటువంటి అమ్మగా మనల్నందరినీ కూడా క్షమ దయ అనేటువంటి గుణాలకి ప్రతీకగా శ్రీ విష్ణు చిత్త కుడనందన కల్పవల్లి శ్రీ రంగరాజ హరిచంద్ర యోగ దృశ్య సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదాం అనన్య శరణం ప్రపద్యే. చక్కగా అంత ఉత్కృష్టత కలిగినటువంటి చాలా దయానీయమైనటువంటి గుండె, జాలి గుండె ఆ అనేటువంటి అంజలి గడించి ప్రార్థిస్తే భగవంతుడి ముందట ఇక ఆయన నీరు కారిపోతాయట. అట్లాంటి తత్వం మనందరికీ కూడా ఆచార్య పురుషకారిగా ఉండి అమ్మ మనందరికీ కూడా భగవంతుడి యొక్క అంజలి ద్వారా వచ్చేటువంటి శుభ ఫలితాన్ని అందింపజేస్తూ లోకానికందరికీ ఆచార్యులుగా ఉండి భగవంతుడిని దరిచేర్చేటువంటి గుణం కలిగినటువంటి అమ్మని ఈనాడు మనం సుప్రతిష్ఠితురాల్ని ఆ సన్నిధిలో చేసుకోవడం జరిగింది. తద్వారా ఈ ఆలయానికి ఇక్కడ ఉండేటువంటి ప్రాంతానికి
జలజల ప్రవర్తమానంగా పెద్దలందరూ వేయించేసి ఉండడానికి యోగ్యమైనటువంటి స్థానంగా దీన్ని మలుస్తూ భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాన్ని మనందరిపైన కూడా విరాజల్లేట్లుగా ఆ గోరమ్మ చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంలో తెలియపరుస్తూ ప్రతిష్టా మహోత్సవాన్ని ఉత్సవ మూర్తిని ఈ విధంగా మనం ఈనాడు ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. వెంకటరమణ గోవింద. అందరూ తీర్పుకోవచ్చు. జయ శ్రీమన్నారాయణ. అంటే వాళ్ళ అమ్మవారి ప్రతిష్టలు ఓన్లీ అందరూ కలశ ప్రతిష్ట కార్యక్రమం కూడా జరిగింది. అంటే ఆ సమయం కలశాన్ని పెట్టించాం పైన అమ్మవారి శిఖరం పైన కొత్త కలశ ప్రతిష్ట చేశాం. కాబట్టి అందరూ కూడా చక్కగా హారతి తీసుకున్న తర్వాత ప్రదర్శన చేస్తూ వెనకాకి వెళ్ళి అటు సరస్వతి గుడి దగ్గరికి వెళ్తే అమ్మవారి కలశం కనిపిస్తుంది. వాళ్ళు మనం కొత్తగా పెట్టిన కలశం. ఇక్కడ ఇద్దరు అభిషేకం చేసిన అయిపోయింది తెలుసా? పైకి పోయినా తెలియదు, అందుకే చెప్తాను. ఆ పైకి వెళ్ళిపోయింది అమ్మవారి ముందే పైకి వెళ్ళిపోయింది సమయానికి. వాడు అంటే హారతి తీర్థం తీసుకున్నప్పుడు ప్రసాదం తీసుకున్నప్పుడు సరస్వతి గుడికి వెళ్ళండి. ఆ మూలకి వెళ్తే అమ్మవారి శిఖరం పైన ఉంటుంది కలశం. చక్కగా అందరూ దర్శనం చేసుకుని సరస్వతిలో ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. తర్వాత దాతలు సుదర్శనంలో పాల్గొన్న వాళ్ళు అమ్మవారు సుదర్శనంలో పాల్గొన్న టికెట్ తీసుకున్న వాళ్ళు చాలా మంది కొంతమంది ఉన్నారు ఇక్కడ. దయచేసి ఆ టికెట్ అయితే వస్తారు. ఇక్కడ సుదర్శనంలో పాల్గొన్న వాళ్ళు పేరు ఇక్కడ రాయించి నమోదు చేయించుకోండి, ప్రసాదం తీసుకోండి. గోదావరి విగ్రహానికి మనకు ఉన్న గోదావరి కళ్యాణంలో కొంతమంది దాతలు ఇక్కడ యథాశక్తిగా విరాళాలు ఇచ్చారు. వాళ్ళు కూడా ప్రసాదం తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా ఎవరు కూడా అంటే ఎవరు ఇచ్చారు ఎవరు లేదు నాకు అంత గుర్తులేదు కాబట్టి చెప్తున్నాను. ఇచ్చేవాళ్ళు మర్చిపోకుండా ఇక్కడ వచ్చి ప్రసాదం తీసుకోండి. దాతలు ఎవరైతే మన నోటీసులు ఉంటారు కొత్త వాళ్ళు ఎవరున్నా కూడా సుదర్శనంలో కూర్చున్న వాళ్ళు కానీ గోదావరి అమ్మవారి విగ్రహానికి యథాశక్తిగా విరాళాలు అందించిన వాళ్ళు కానీ అంటే మిగతా వాళ్ళు ప్రసాదం తీసుకుంటే సరస్వతి దేవాలయంలో ఉంటుంది. అమ్మవారి కలశాన్ని చక్కగా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకుని వెళ్ళాలి. జయ శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. नारायण विष्णे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्. सर्वे जनाः सुखिनो भवन्तु.